ఓకే. ఇంపార్టెంట్ స్టెప్స్ అది నేను ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఇది ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. సో, ప్రీవియస్‌గా గేట్ 2016, 17, 18 అండ్ 2021లో 2 మార్క్స్ క్వెషన్స్ అనేవి మనకు గేట్ నుంచి వచ్చాయి. సో, అవి 5 క్వెషన్స్ ఇప్పుడు ఈ క్లాస్‌లో సాల్వ్ చేద్దాం. ఫస్ట్ నేను నిన్న ఎపిసైక్లిక్ గేట్ ట్రైన్ అంటే ఏంటో చెప్పాను. అంటే ఇక్కడ ఒక సన్ గేర్ ఉంటది. అలాగే ప్లానెట్ గేర్ ఉంటది. దాంతో పాటు ఈ 2 ప్లానెట్ గేర్ యాక్సిస్ అండ్ సన్ గేర్ యాక్సిస్‌ని కలుపుతూ ఒక ఆర్మ్ అనేది ఒకటుంటుంది. సో, ఇప్పుడు నిన్న తీసుకున్నదేంటంటే ఫస్ట్ ఏం చేస్తామంటే ఆర్మ్‌ని ఫిక్స్ చేస్తాము. అంటే ఆర్మ్ ఫిక్స్ చేసాము అంటే ఇండైరెక్ట్‌గా 2 గేర్స్ కూడా అది ఒక సింపుల్ గేర్ ట్రైన్. సో, అప్పుడు ఆర్మ్‌ని ఫిక్స్ చేసాము అంటే మనకి ఎన్ని రివల్యూషన్స్ ఉంటాయి? 0 ఉంటాయి. నెక్స్ట్ అజంప్షన్ ఏంటంటే ఈ సన్ గేర్‌ని ఇక్కడ ఉంది కదా మన సన్ గేర్ దీన్ని +1 రెవల్యూషన్స్ సపోజ్ క్లాక్ వైజ్ రొటేట్ చేస్తున్నాను. సో, అంటే సన్ గేర్ +1 రెవల్యూషన్స్ చేస్తుంది. సో, ఎస్ అనేది +1 రెవల్యూషన్స్ అని తీసుకున్నాము. అక్కడ నుంచి రెవల్యూషన్స్ ఆఫ్ ఎస్ అంటే ఇక్కడ 1 రొటేట్ చేస్తున్నాం కదా! సో, 1 నెక్స్ట్ రెవల్యూషన్స్ ఆఫ్ పీ కావాలి. సో, రెవల్యూషన్స్ ఆఫ్ పీ కావాలి అంటే మనకి యాక్చువల్‌గా ఇక్కడ పీ అండ్ ఎస్ 2 గేర్స్ కూడా ఎంగేజ్ అవుతున్నాయి. సో, NP/NS. సో, NP/NS ఈజ్ ఈక్వల్ టు ఈ 2 గేర్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్స్‌లో రొటేట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మైనస్ సైన్ రాసాము. NP/NS ఈజ్ ఈక్వల్ టు -TS/TP. సో, అక్కడ నుంచి NP ఈజ్ ఈక్వల్ టు -TS/TP ఇంటూ NS. సో, NP ఈజ్ ఈక్వల్ టు -TS/TP ఇంటూ NS. సో, ఆ ఫార్ములా ప్రకారం సో, -TS/TP ఇంటూ S ఎన్ని రెవల్యూషన్స్ చేస్తుంది? +1. సో, -TS/TP ఇంటూ 1. సో, ఏంటంటే నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే ఆర్మ్‌ని ఫిక్స్ చేస్తాం ఇక్కడ కూడా. నెక్స్ట్ ఏంటి? ఈ సన్‌కి +x రెవల్యూషన్స్ ఇస్తాం. ఇందాక 1 రెవల్యూషన్ ఇచ్చాం. ఇప్పుడు +x రెవల్యూషన్స్ ఇస్తున్నాం. సో, అప్పుడు ఆర్మ్ ఫిక్స్ చేసాము అంటే దానికి 0 రెవల్యూషన్స్ ఉంటాయి. 0 అండ్ రెవల్యూషన్స్ ఆఫ్ ఎస్ అంటే ఇక్కడ +x రెవల్యూషన్స్ మనం రొటేట్ చేస్తుంది దాన్ని. సో, +x. సో, -TS/TP ఇంటూ NP. సో, NP అంటే మనకి ఇక్కడ x కదా! సో, సారీ NS. NS అంటే ఇక్కడ x. సో, -TS/TP ఇంటూ x. సో, నెక్స్ట్ మొత్తం సిస్టాన్ని లాక్ చేస్తాము. సిస్టమ్ మొత్తాన్ని లాక్ చేసి సో, y రెవల్యూషన్స్ దానికి ఇస్తాం. మొత్తం ఎంటైర్ లాక్డ్ సిస్టమ్‌కి y రెవల్యూషన్స్ ఇస్తాం. అంటే ప్రతి పార్ట్ కూడా y రెవల్యూషన్స్ చేస్తది. దాని ప్రకారం ఆర్మ్‌కి ఇక్కడ 0 + y అలాగే y + x అలాగే దీనికి కూడా y - TS/TP ఇంటూ x. సో, ఇలాగ మనం యాక్చువల్‌గా టేబుల్ అనేది మనం నోట్ చేయాలి. సో, ఈ టేబుల్ బేస్ చేసుకునే ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం. ఓకే. ఇది గేట్ 2016లో ఇచ్చారు 2 మార్క్స్ క్వెషన్. సో, ఇన్ ద గేర్ ట్రైన్ షోన్ గేర్ 3 ఈస్ క్యారీడ్ ఆన్ ఆర్మ్ 5. సో, మనకిక్కడ సో, ఇక్కడ చూడండి అరేంజ్‌మెంట్ ఎలా ఉందంటే, సో, మనకి ఇందాక ఉన్న అరేంజ్‌మెంటే ఒక సన్ గేర్ ఉంది. అండ్ ఇదేమో ప్లానెట్ గేరు. సో, ఈ రెండాటిలిని కనెక్ట్ చేసే ఒక ఆర్మ్ ఉంది. దాంతో పాటు ఈ ప్లానెట్ గేర్ అనేది ఇంకో గేర్ ఫోర్త్ గేర్ తోటి ఇంటర్నల్‌గా అవి మెష్ అయినాయి. సో, థర్డ్ అండ్ ఫోర్త్ గేర్. సో, ఇక్కడ మనకి ఇందాక ఫోర్త్ గేర్ లేదు. కానీ ఇప్పుడు ఫోర్త్ గేర్ ఎక్స్‌ట్రాగా ఉంది. సో, ఈ 3 అండ్ 4 ఇంటర్నల్ స్పర్ గేర్స్ మాట ఈ 2 ఇవి ఇక్కడ ఎంగేజ్ అవుతున్నాయి. సో, ఇన్ ద గేర్ ట్రైన్ షోన్ గేర్ 3 ఈస్ క్యారీడ్ ఆన్ ఆర్మ్ 5. సో, ఇక్కడ ఉన్న ఆర్మ్‌ని 5 కింద డినోట్ చేశారు. సన్ గేర్‌నేమో 2 కింద, ప్లానెట్ గేర్‌నేమో 3 కింద అండ్ ఔటర్ రింగ్ గేర్ అంటారు దీన్ని ఫోర్త్ గేర్‌ని. సో, దీన్ని 4 కింద డినోట్ చేశారు. సో, గేర్ 3 మెషెస్ విత్ గేర్ 2 అండ్ గేర్ 4 అని ఇచ్చారు. థర్డ్ గేర్ అనేది గేర్ 2తో మెష్ అవుతుంది. అలాగే గేర్ 4తో మెష్ అవుతుంది. దాంతో పాటు నంబర్ ఆఫ్ టీత్ ఆన్ గేర్ 2, 3 అండ్ 4 ఆర్ 60, 20 అండ్ 100. అంటే గేర్ 2 మీద 60 టీత్ ఉన్నాయి. అలాగే గేర్ 3 మీద 20 టీత్, గేర్ 4 మీద 100 టీత్ ఉన్నాయని చెప్పారు. సో, ఇక్కడ క్వెషన్ అడిగింది ఏంటంటే ఇఫ్ గేర్ 2 ఈస్ ఫిక్స్డ్ ఒకవేళ నేను ఈ గేర్ 2ని ఫిక్స్ చేశాను. అప్పుడు అండ్ గేర్ 4 అనేది
సమ్ ఆర్పిఎంతో రొటేట్ అవుతుంది. సో 100 ఆర్పిఎంతో రొటేట్ అవుతుంది. అప్పుడు ఆర్మ్ 5 ఆర్మ్ అనేది 5 కింద డినోట్ చేశారు కదా, ఫిఫ్త్ ఆర్మ్ యొక్క స్పీడ్ ఎంత అని కనుక్కోమన్నారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇనీషియల్గా సన్ గేర్ దగ్గర నుంచే మనం స్టార్ట్ చేయాలి ప్రొసీజర్. సో ఫస్ట్ టేబుల్ డ్రా చేయాలి. ఓకే, ఫస్ట్ టేబుల్లో ఫస్ట్ ఏంటి యాక్షన్, నెక్స్ట్ ఆర్మ్ది రాస్తాం కదా, ఆర్మ్ ఎంత ఇక్కడ 5. సో ఆర్మ్ 5. సన్ గేర్ ఏది ఇక్కడ, సెకండ్ గేర్ ఇక్కడ సన్ గేర్ అనమాట. సో ఇది 2 కింద డినోట్ చేసాము. అలాగే ప్లానెట్ గేర్ అనేది 3, అలాగే అవుటర్ రింగ్ గేర్ అనేది 4. సో వరుసగా రాయాలి. ఫస్ట్ సన్ గేర్ రాస్తాం, నెక్స్ట్ ప్లానెట్ గేర్, దాని తర్వాత ఇంకేవైతే అవుటర్ గేర్స్ ఏమైతే ఉన్నాయో నెక్స్ట్ అలా రాయాలి, ఆ ఆర్డర్లో రాయాలి. ఫస్ట్ ఆర్మ్ రాస్తాం, నెక్స్ట్ సన్ గేర్, ప్లానెట్ గేర్, నెక్స్ట్ రిమైనింగ్ గేర్స్ రాస్తాం. ఇక్కడ ఆర్మ్ అనేది 5, అలాగే సన్ గేర్ అనేది సెకండ్ గేర్, ప్లానెట్ గేర్ అనేది థర్డ్ గేర్, అండ్ అవుటర్ రింగ్ గేర్ అనేది 4th గేర్. సో ఇలా ఈ ఆర్డర్లో రాసాము. సో ఫస్ట్ మనం యాక్షన్లో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఆర్మ్ని ఫిక్స్ చేయాలి. నెక్స్ట్ సన్ గేర్కి సమ్ రెవల్యూషన్స్ ఇవ్వాలి. సో ఫస్ట్ ఆర్మ్ని ఫిక్స్ చేసాము అంటే మనకి ఆర్మ్ ఎన్ని రెవల్యూషన్స్ చేస్తుంది, 0 చేస్తుంది. సో 0. నెక్స్ట్ సన్ గేర్ ఉంది కదా, సన్ గేర్ అంటే సెకండ్ గేర్ని యాక్చువల్గా ఇంకొక ఎగ్జాంప్షన్ ఏంటంటే మనం ఒకవేళ ఈ సన్ గేర్ అంటే సెకండ్ గేర్ని నేను +1 రెవల్యూషన్స్ రొటేట్ చేస్తున్నాను. సపోజ్ లెట్ us assume సెకండ్ గేర్ ఇస్ రొటేటింగ్ విత్ 1 ఆర్పిఎం. సో 1 ఆర్పిఎం కాబట్టి సన్ గేర్ ఎన్ని రెవల్యూషన్స్ చేస్తున్నట్టు, +1. అది మనం అజ్యూమ్ చేసుకున్నాం, +1. సో మనకి ప్లానెట్ గేర్ యొక్క రొటేషన్స్ కావాలి. సో ఇక్కడ చూడండి, ఈ సెకండ్ గేరు అండ్ థర్డ్ గేరు ఇవి మెష్ అవుతున్నాయి కదా, దాని ప్రకారం మనకి ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు. సో N3 T3 ఈ ఫార్ములా బేస్ చేసుకునే మొత్తం గేర్స్లో కానీ గేర్ ట్రైన్స్లో కానీ ప్రాబ్లమ్స్ చేస్తాము. సో N3/N2 -T2/T3. ఇది ఇన్వర్స్ రిలేషన్ కదా. సో స్పీడ్ రేషియో ఇన్వర్స్గా ఉంటాయి. N3/N2 రాస్తున్నామంటే ఇక్కడ T2/T3 వస్తుంది. ఇక్కడ మైనస్ ఎందుకంటే, సో రెండు గేర్స్ కూడా ఎక్స్టర్నల్గా మెష్ అవుతున్నాయి అంటే రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్లో రొటేట్ అవుతాయి. సో N3/N2 -T2/T3. సో 2 అండ్ 3 రెండు గేర్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది కాబట్టి నెగిటివ్ సైన్. సో అక్కడ నుంచి N3 -T2/T3 ఇంటూ N2. సో ఇక్కడ T2 ఎంత ఇచ్చారు క్వశ్చన్లో, T2 60 ఇచ్చారు, అలాగే T3 అనేది 20 ఇచ్చారు. దాని ప్రకారం -60/20 ఇంటూ N2. అక్కడ నుంచి ఇది -3N2 అనేది వస్తుంది. సో N3 -3N2. సో N3 -3N2. సో దీని ప్రకారం ఫస్ట్ మనం రాసింది ఏంటంటే ఆర్మ్ని ఫిక్స్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే ఈ సెకండ్ గేర్ ఉంది కదా, దానికి +1 రెవల్యూషన్స్ ఇచ్చాం. అప్పుడు మనకి సెకండ్ గేర్ రెవల్యూషన్స్ తెలిస్తే మనకి థర్డ్ గేర్ తెలుస్తుంది. సో -3N2 కాబట్టి, సో -3 ఇంటూ N ఎంత 1. సో -3 ఇంటూ 1 అంటే -3 వస్తుంది. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ మళ్ళీ మనకి థర్డ్ వరకు వచ్చింది. నెక్స్ట్ 4th గేర్ కూడా కావాలి కదా, ఆర్పిఎం. సో 4th గేర్ ఆర్పిఎం కావాలి అంటే సేమ్ మనకి N4/N3 T3/T4. కాకపోతే ఇక్కడ నెగిటివ్ సైన్ రాదు, ఎందుకంటే ఈ థర్డ్ అండ్ ఫోర్త్ రెండు గేర్స్ కూడా ఇంటర్నల్గా ఇవి మెష్ అవుతున్నాయి. ఎక్స్టర్నల్ మెష్ అయితే రెండు ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ అవుతాయి. కాకపోతే ఈ థర్డ్ అండ్ ఫోర్త్ గేర్ రెండు కూడా ఇంటర్నల్గా మెష్ అయినాయి కాబట్టి రెండు గేర్స్ కూడా సేమ్ ఒకే డైరెక్షన్లో రొటేట్ అవుతాయి. సో 4 and 3 are in mesh internally. సో దే రొటేట్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో రెండు కూడా సేమ్ డైరెక్షన్లో రొటేట్ అవుతాయి. దాని ప్రకారం మనం N4/N3 T3/T4 రాయొచ్చు. అక్కడ నుంచి N4 T3/T4 ఇంటూ N3 రాయొచ్చు. T3 అంటే ఇక్కడ ఎంత ఇచ్చారు, 20. T4 అంటే 100 ఇచ్చారు. సో 20/100 ఇంటూ N3. సో అక్కడ నుంచి
ఈ 20 ఇక్కడ హండ్రెడ్స్లో 5 టైమ్స్ పోతుంది కాబట్టి n3/5 వస్తుంది. అంటే n4 ఈజ్ ఈక్వల్ టు n3/5 వస్తుంది. ఇక్కడ మనకి n3 ఏదైతే వచ్చిందో అది డివైడెడ్ బై 5 చేస్తే మనకి ఫోర్త్ గేర్ యొక్క రెవల్యూషన్స్ వస్తాయి. సో -3/5. సో ఇది ఫస్ట్ లైన్. సో ఫస్ట్ ఆర్మ్ ఫిక్స్ చేసాము అండ్ గేర్ 2కి +1 రెవల్యూషన్స్ ఇచ్చాము. +1 రెవల్యూషన్స్, సో ఇక్కడ +1 వచ్చింది. మళ్ళీ ప్లానెట్ గేర్ n3కి ఇన్ టర్మ్స్ ఆఫ్ n2లో ఫార్ములా ఏం వచ్చింది? -3n2 వచ్చింది. -3 ఇంటూ n2 అంటే మనకి 1. సో -3 ఇంటూ 1 కాబట్టి -3 వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ n4 ఏమొచ్చింది? n4 n3/5 అని వచ్చింది. n4 -3 కాబట్టి -3 డివైడ్ బై 5 చేస్తే n4 వస్తుంది, -3/5. నెక్స్ట్ ఏం చేస్తాము అంటే ఇందాక ఆర్మ్ని ఫిక్స్ చేసాము, ఇప్పుడు కూడా ఆర్మ్ని ఫిక్స్ చేస్తాము. ఆర్మ్ ఫిక్స్డ్ అండ్ గేర్ 2 కిందాక +1 రెవల్యూషన్స్ ఇచ్చాం కదా, ఇప్పుడు +x రెవల్యూషన్స్ ఇస్తాం. ఓకే, ఇందాక ఆర్మ్ని ఫిక్స్ చేసాము అండ్ ఎస్కి +x రెవల్యూషన్స్ ఇచ్చాం. సో ఆర్మ్ ఫిక్స్ చేసామంటే దానికి 0 రెవల్యూషన్స్ ఉంటాయి. అలాగే సన్ గేర్ అనేది సమ్ +x రెవల్యూషన్స్ చేస్తుందని తీసుకుంటున్నాం. సెకండ్ గేర్ నేను +x రెవల్యూషన్స్ రొటేట్ చేస్తుందని తీసుకున్నాం. అక్కడ నుంచి n2 అంటే +x వస్తుంది. కానీ మనకి n3 అంటే ఏం ఫామ్లో వచ్చింది? n3 ఈజ్ ఈక్వల్ టు -3n2 అని వచ్చింది. ఇక్కడ n2 ఎంతకి? x. సో -3 ఇంటూ x చేస్తే -3x వస్తుంది. నెక్స్ట్ ఔటర్ రింగ్ గేర్ అంటే n4 అంటే ఏమొచ్చింది రిలేషన్? n4 ఈజ్ ఈక్వల్ టు n3/5. n4 ఈజ్ ఈక్వల్ టు n3/5. సో అక్కడ నుంచి n3/5, n3 ఎంత వచ్చింది? -3x. -3x డివైడ్ బై 5 చేస్తే మనకి ఔటర్ గేర్ యొక్క ఆర్పిఎం అనేది వస్తుంది. ఇవన్నీ కూడా ఆర్పిఎమ్స్. సో ఇది n5, ఇది n2, ఇది n3, ఇది n4. అండ్ సో నెక్స్ట్ ఏం చేస్తాం? మొత్తం అంత సిస్టమ్ని కూడా లాక్ చేసేస్తాం. లాక్ చేసేసిన తర్వాత +y రెవల్యూషన్స్ అనేవి యాడ్ చేస్తాం మొత్తం అన్ని వాటికి. సో ఆర్మ్కి +y, సో 0 +y అండ్ x +y -3x +y -3x/5 +y. సో అల్టిమేట్గా మనకి ఈ ఈ రో అనేది యూజ్ అవుతుంది. సో ఓకే, ఇక్కడ క్వశ్చన్లో అడిగింది ఏంటంటే ఇక్కడ చూడండి, గేర్ 2ని ఫిక్స్ చేశారంట అండ్ గేర్ 4 రొటేట్స్ విత్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ 100 RPM ఇన్ ద కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్. గేర్ 2ని ఫిక్స్ చేస్తారు. సో గేర్ 2ని ఫిక్స్ చేశారు. నెక్స్ట్ గేర్ 4 యొక్క ఆర్పిఎం ఇచ్చారు, 100 RPM కౌంటర్ క్లాక్ వైజ్ అని ఇచ్చారు. సో గేర్ 2ని ఫిక్స్ చేశారు అంటే గేర్ 2కి ఆర్పిఎం ఎంత ఉంది? ఇక్కడ గేర్ 2 ఈజ్ హ్యావింగ్ ఆర్పిఎం ఆఫ్ y + x. సో y + x, ఈ గేర్ 2ని ఫిక్స్ చేశారు. సో ఫిక్స్ చేశారు అంటే ఈ ఆర్పిఎం అనేది 0 అయిపోతుంది. సో y + x ఈజ్ ఈక్వల్ టు 0. అక్కడ నుంచి y అంటే ఎంత వస్తుంది? -x వస్తుంది. సో y ఈజ్ ఈక్వల్ టు -x. ఇది ఒక రిలేషన్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్లో ఏం మెన్షన్ చేశారు? గేర్ 4 అనేది సమ్ 100 RPM అనేది రొటేట్ అవుతుందని ఇచ్చారు. సో 100 RPM రొటేట్ అవుతుంది. గేర్ 4 యొక్క ఆర్పిఎం ఈ టేబుల్లో ఏముంది? గేర్ 4 యొక్క ఆర్పిఎం ఈ టేబుల్లో y - 3x/5 ఉంది. సో y - 3x/5, ఈ n4 అనేది ఎంత ఇచ్చారు? 100 RPM అని ఇచ్చారు. సో y - 3x/5 ఈజ్ ఈక్వల్ టు 100. ఇక్కడ y అంటే ఏంటి? -x కాబట్టి ఈ y ప్లేస్లో, సారీ ఇక్కడ ఫస్ట్ ఎల్సిఎం చేసాము, 5y - 3x/5 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 100. కానీ y అంటే ఏంటి? -x. సో అది ఇక్కడ రీప్లేస్ చేసాం. సో 5 ఇంటూ -x, 5 ఇంటూ -x
మైనస్ 3x/5. అక్కడ నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 500/8 అంటే మైనస్ 62.5 వచ్చింది. సో మనకి y వాల్యూ కావాలి అంటే y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 62.5 అంటే y అంటే ఎంత వచ్చింది ఇక్కడ 62.5 వచ్చింది. మనకి క్వశ్చన్లో అడిగింది ఏంటి, ఆర్మ్ యొక్క ఆర్పిఎం కనుక్కోమన్నారు ఇక్కడ. సో యాంగులర్ స్పీడ్ ఆఫ్ ద ఆర్మ్ కనుక్కోమన్నారు, అంటే n5 కనుక్కోమన్నారు, అంటే y వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ లాస్ట్లో చూడండి, టేబుల్ లాస్ట్లో ఆర్మ్ ప్లేస్లో ఎంత ఉంది, మనకి y ఉంది, ఆర్మ్ ప్లేస్లో y ఉంది. సో y వాల్యూ కనుక్కోవాలి. సో y వాల్యూ ఎంత వచ్చింది 62.5. సో 62.5 ఆన్సర్ అయితే వచ్చింది, కానీ క్లాక్ వైజా కౌంటర్ క్లాక్ వైజా ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఆప్షన్స్ 166.7 కౌంటర్ క్లాక్ వైజ్, 166.7 క్లాక్ వైజ్, 62.5 కౌంటర్ క్లాక్ వైజ్, 62.5 క్లాక్ వైజ్. కానీ కౌంటర్ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ ఎలా తెలుస్తుందంటే, సో మనం ఇక్కడ గేర్ 4 అనేది 100 ఆర్పిఎంతో రొటేట్ అవుతుందని ఇచ్చారు వాళ్ళు. సో 100 ఆర్పిఎంతో రొటేట్ అవుతుంది కౌంటర్ క్లాక్ వైజ్ అని ఇచ్చారు. సో మనం ఈ కౌంటర్ క్లాక్ వైజ్ ఏం చేసాము, ప్లస్ కింద తీసుకున్నాం. ఇక్కడ చూడండి, y మైనస్ 3x/5ని నేను ఈక్వల్ టు ప్లస్ 100 చేశాను, ప్లస్ 100కి ఈక్వల్ చేశాను. అంటే నేను కౌంటర్ క్లాక్ వైజ్ని పాజిటివ్ అని ఎస్యూమ్ చేసుకున్నాను. సో నాకు y వాల్యూ ఇక్కడ ఏమొచ్చింది, పాజిటివ్ వచ్చింది. అంటే నేను తీసుకున్న కౌంటర్ క్లాక్ వైజ్ పాజిటివ్ వచ్చింది, ఇక్కడ y వాల్యూ అనేది పాజిటివ్ వచ్చింది, అంటే ఈ మనకు వచ్చింది కూడా కౌంటర్ క్లాక్ వైజ్ అని. ఒకవేళ మీకు y వాల్యూ నెగిటివ్ వచ్చింది అంటే మనకి క్లాక్ వైజ్ అన్నట్టు. సో ఎస్యూమ్ ఇక్కడ కౌంటర్ క్లాక్ వైజ్ పాజిటివ్ తీసుకున్నాం, మనకు వచ్చింది కూడా పాజిటివ్ కాబట్టి కౌంటర్ క్లాక్ వైజ్. సో 62.5 కౌంటర్ క్లాక్ వైజ్ అది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి, ఇది 2 మార్క్స్ క్వశ్చన్ గేట్ 2016లో. ఓకే, నెక్స్ట్ గేట్ 2017లో క్వశ్చన్ ఇది, అండ్ ఇది కూడా 2 మార్క్స్ క్వశ్చనే. సో మనకి ఇది కాంపౌండ్ గేర్ ట్రైన్, ఇది ఎపిసైక్లిక్ ఆర్ ప్లానెటరీ గేర్ ట్రైన్ కాదు, మనకి కాంపౌండ్ గేర్ ట్రైన్. సో కాంపౌండ్ ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఏం ఆర్మ్ అనేది ఏమీ లేదు ఇక్కడ. సో 2 గేర్స్ని కలుపుతూ ఆర్మ్ ఏం లేదు. సో ఇది అంటే ఇక్కడ ఫస్ట్ ఇన్పుట్ షాఫ్ట్ మీద ఒక పి అనే గేర్ ఉంది, నెక్స్ట్ అవుట్పుట్ షాఫ్ట్ మీద ఎస్ అనే గేర్ ఉంది, అండ్ ఇంటర్మీడియట్గా మిడిల్లో మనకి క్యూఆర్ అనే రెండు గేర్స్ అనేవి ఒక షాఫ్ట్ మీద ఉన్నాయి. ఈ షాఫ్ట్ యాక్సిస్ మీద 2 గేర్స్ అనేవి ఉన్నాయి. సో అంటే ఇండైరెక్ట్గా ఒక షాఫ్ట్ మీద 2 గేర్స్ ఉన్నాయంటే అది ఒక కాంపౌండ్ గేర్ ట్రైన్. సో ఇక్కడ క్వశ్చన్లో అడిగింది ఏంటంటే, ఓకే, సో టోటల్గా 4 గేర్స్ ఉన్నాయి. సో ఈ గేర్ ట్రైన్ షోన్ ఇన్ ఫిగర్ కన్సిస్ట్ ఆఫ్ గేర్స్ PQR అండ్ S. గేర్ Q అండ్ గేర్ R ఆర్ మౌంటెడ్ ఆన్ ద సేమ్ షాఫ్ట్. Q అండ్ R రెండు కూడా ఒకటే షాఫ్ట్ మీద ఉన్నాయని ఇచ్చారు, అండ్ ఆల్ ద గేర్స్ ఆర్ మౌంటెడ్ ఆన్ ప్యారలల్ షాఫ్ట్ అండ్ ద నెంబర్ ఆఫ్ టీత్ PQR అండ్ SR. అంటే మొత్తం అన్నీ కూడా ప్యారలల్ షాఫ్ట్స్ మీద లొకేట్ అయి ఉన్నాయని చెప్పారు అన్ని గేర్స్ కూడా, అండ్ ప్రతి గేర్ మీద ఉన్న టీత్ అనేది మెన్షన్ చేశారు. పీ గేర్ మీద 24, క్యూ గేర్ మీద 45, ఆర్ గేర్ మీద 30 అండ్ ఎస్ గేర్ మీద 80 ఉన్నాయని ఇచ్చారు. సో ఇప్పుడు గేర్ పీ సమ్ ఆర్పిఎంతో రొటేట్ అవుతుందని ఇచ్చారు, అంటే రెవల్యూషన్స్ ఆఫ్ పీ ఇచ్చారు, ఎంత అంటే 400 ఆర్పిఎం ఇచ్చారు, 400 ఆర్పిఎం ఇచ్చారు. మనకి క్వశ్చన్లో అడిగింది ఏంటంటే ఎస్ యొక్క స్పీడ్ ఎంతో కనుక్కోమంటున్నారు, ఈ ఎన్ఎస్ ఎంతో కనుక్కోమంటున్నారు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ గేర్ ట్రైన్లో ఆర్ ఉండడం వల్ల మనకి ఎటువంటి యూజ్ లేదు. ఇక్కడ చూడండి, ఈ ఆర్ అనేది ఈ జస్ట్ ఈ షాఫ్ట్ మీద ఉంది, కానీ ఈ ఆర్ గేర్ అనేది దీనికి ఏమీ ఇవ్వట్లేదు, ఇన్పుట్ ఏమీ ఇవ్వట్లేదు, ఎస్ గేర్కి ఏం డ్రైవ్ చేయట్లేదు, జస్ట్ ఈ షాఫ్ట్ మీద ఎక్స్ట్రాగా ఒక గేర్ ఉంది అంతే. ఈ ఆర్ వల్ల మనకి ఎటువంటి యూజ్ లేదు ఇక్కడ. సో ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఈ ఆర్ అనేది మనకి ఈ పీతో కూడా మెష్ అవ్వట్లేదు, ఇది పి అండ్ క్యూ మెష్ అవుతున్నాయి, క్యూ అండ్ ఎస్ మెష్ అవుతున్నాయి అంతే, కానీ ఆర్తో ఎటువంటి ఎంగేజ్మెంట్ అనేది లేదు, జస్ట్ ఈ షాఫ్ట్ మీద ఎక్స్ట్రాగా ఉన్న గేర్ అంతే అది. సో ఫస్ట్ మనం
ఓకే. ఇక్కడ ఫస్ట్ మనం చేసేది ఏంటంటే ఈ పి అండ్ క్యూ ఆర్ మెషింగ్ ఎక్స్టర్నల్లీ. 2 స్పార్క్ గేర్స్ కూడా సో మనకి అన్ని క్వెషన్స్‌లో కూడా స్పార్క్ గేర్స్ అనే ఇస్తారు. సో పి అండ్ క్యూ 2 కూడా ఎక్స్టర్నల్‌గా ఎంగేజ్ అవుతున్నాయి. ఎక్స్టర్నల్‌గా ఎంగేజ్ అవుతున్నాయి అంటే 2 కూడా ఒకటి క్లాక్ వైస్ రొటేట్ అయితే ఇంకోటి యాంటీ క్లాక్ వైస్ రొటేట్ అవుతది. సో అందుకే ఇక్కడ మైనస్ అని రాసాం. సో మనకి అక్కడ నుంచి ఏం రాయొచ్చు? NQ/NP మైనస్ TP/TQ. సో NQ/NP మైనస్ TP/TQ. ఎందుకంటే 2 కూడా ఎక్స్టర్నల్‌గా ఎంగేజ్ అవుతున్నాయి. ఈ నెగెటివ్ ఎందుకంటే 2 ఆపోజిట్ డైరెక్షన్‌లో రొటేట్ అవుతున్నాయి. సో NQ/NP మైనస్ TP/TQ. ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు? NQ మైనస్ TP/TQ ఇంటూ NP. సో ఇక్కడ నెక్స్ట్ ఓకే. ఇది ఆల్రెడీ ఫార్మ్‌లో వచ్చింది. సో మీరు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ NQ కనుక్కోవచ్చు. నేను ఇంకొక జస్ట్ అంటే NSకి రాసేస్తా డైరెక్ట్‌గా. సో మళ్ళీ ఇక్కడ చూడండి. ఈ క్యూ ఈ ఎస్ గేర్ 2 కూడా ఇక్కడ ఎంగేజ్ అవుతున్నాయి. సో క్యూ అండ్ ఎస్ గేర్స్ ఆర్ మెషింగ్ ఎక్స్టర్నల్లీ. సో ఎక్స్టర్నల్‌గా మెష్ అవుతున్నాయి. సో ఎక్స్టర్నల్‌గా మెష్ అవుతున్నాయి అంటే సో మనకి ఫార్ములా ఏమవుతుంది? NS/NQ మైనస్ TQ/TS. 2 ఇన్వర్స్ రేషియో కదా! NS/NQ రాసామంటే ఇక్కడ TQ/TS రాసాము. కాకపోతే ఇక్కడ నెగెటివ్ సైన్ అనేది రాయాలి. ఎందుకంటే 2 ఎక్స్టర్నల్ ఎంగేజ్‌మెంట్. సో 2 ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి నెగెటివ్ వస్తుంది. సో మైనస్. సో అక్కడ నుంచి NS అంటే ఏం రాయొచ్చు? మైనస్ TQ/TS ఇంటూ NQ వస్తుంది. సో ఇక్కడ నుంచి NS మైనస్ TQ/TS ఇంటూ NQ వస్తుంది. సో మనకి NQ అంటే ఏంటి? ఇక్కడ ఆల్రెడీ వచ్చింది కదా! NQ అంటే మైనస్ TP/TQ ఇంటూ NP. ఇది ఆల్రెడీ వచ్చింది. మైనస్ TP/TQ ఇంటూ NP. సో ఇక్కడ ఉన్న NS ప్లేస్‌లో మనం ఇక్కడ NQ ఉంది కదా! ఈ NQ ప్లేస్‌లో ఏం చేస్తామంటే ఈ వాల్యూ అనేది రీప్లేస్ చేస్తాం. సో ఇంకేమొస్తుంది? మైనస్ TQ/TS ఇంటూ మైనస్ TP/TQ ఇంటూ NP. ఇది NS అవుతుంది. మనం కనుక్కోమన్నది NS వాల్యూ కనుక్కోమన్నారు. సో అక్కడ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ TQ అండ్ ఈ TQ క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇంకా TP/TS ఇంటూ NP వస్తుంది. సో మనకి రెవల్యూషన్స్ ఎంత ఇచ్చారు? P గేర్‌కి 400 RPM ఇచ్చారు. నెక్స్ట్ సన్ గేర్ మీద ఉన్న టీత్ ఎంత ఇచ్చారంటే TS 80 ఇచ్చారు. అండ్ ప్లానెట్ గేర్ మీద P గేర్ మీద ఉన్న ఈ S గేర్ మీద ఉన్నది 80 అండ్ P గేర్ మీద ఉన్నది 24. సో 24/80 ఇంటూ 400 ఎంత వచ్చింది? 120 RPM వచ్చింది. సో ఆన్సర్ 120 RPM. ఇది వీళ్ళు బ్లాంక్స్‌లో ఇచ్చారు. అంటే మీరు 120 మీరు యూజ్ చేసుకుంటే మీరు 120. ఇది గేట్ 2017లో 2 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఓకే. ఇది గేట్ 2017లో 2 మార్క్స్ క్వశ్చన్. ఇది మేబీ వేరే సెక్ట్ అయి ఉంటది. సో ఇక్కడ క్వశ్చన్ ఇన్ అన్ ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్ షోన్ ఇన్ ఫిగర్. సో ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్ ఒకటి ఉంది. సో ఔటర్ రింగ్ ఈజ్ ఫిక్స్డ్. అంటే టోటల్‌గా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ గేర్ ట్రైన్ ఎలా ఉందో ఫస్ట్ చూడాలి. సో ఫస్ట్ ఒక సన్ గేర్ ఉంది. సో సన్ గేర్ ఇచ్చారు. అలాగే ప్లానెట్ గేర్ ఇచ్చారు.
అలాగే ఆర్మ్ ఒకటుంది. అలాగే ఔటర్ రింగ్ గేర్ అనేది ఒకటుంది. ఈ ఔటర్ రింగ్ గేర్ అనేది ఫిక్స్డ్ అని ఇచ్చారు. ఔటర్ రింగ్ గేర్ ఇస్ ఫిక్స్డ్. వైల్ సన్ గేర్ క్లాక్ కౌంటర్ క్లాక్. సో సన్ గేర్ ఈ సన్ గేర్ యొక్క ఆర్పిఎం ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 100 ఆర్పిఎం ఇచ్చారు. సో ఈ 2 కండిషన్స్ యూజ్ చేయాలి. యూజ్ చేసి మనం టేబుల్ నుంచి మనం కనుక్కుంటాం అన్నమాట మన ఆన్సర్స్ అనేవి. సో లెట్ ద నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ ద సన్, ప్లానెట్ అండ్ ద ఔటర్ గేర్స్ టు బి 50, 25 అండ్ 100. సో మొత్తం ఈ సన్ గేర్ మీద అండ్ ప్లానెట్ గేర్ మీద అండ్ ఔటర్ రింగ్ గేర్ మీద ఉన్న మొత్తం టీత్ అనేది మనకి మెన్షన్ చేశారు. సో ద రేషియో ఆఫ్ మాగ్నిట్యూడ్స్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్ గేర్ టు ద యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద క్యారియర్ ఆర్మ్ కనుక్కోమంటున్నారు. అంటే యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ప్లానెట్ గేర్ అంటే ఎన్పి, అలాగే యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ఆర్మ్ అంటే సపోజ్ ఎన్ఏ. ఈ రేషియో అనేది కనుక్కోమంటున్నారు ఎంత ఉంటుందో. సో ఎన్పి బై ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంతో కనుక్కోమంటున్నారు. సో దీనికోసం మనం ఫస్ట్ ఇందాక చేసినట్టే ఒక టేబుల్ నోట్ చేస్తాము. ఓకే, ఎన్పి బై ఎన్ఏ కనుక్కోమన్నారు. ఫస్ట్ ఓకే, ఈ సన్ గేరు అండ్ ప్లానెట్ గేరు ఈ రెండు కూడా చూడండి ఎక్స్టర్నల్గా మెష్ అవుతున్నాయి కదా. సన్ గేర్ అండ్ ప్లానెట్ గేర్ ఎక్స్టర్నల్గా మెష్ అవుతున్నాయి. సో దాని ప్రకారం మనకి ఎన్పి బై ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? మైనస్ టిఎస్ బై టిపి. ఈ నెగిటివ్ సైన్ అనేది ఎక్స్టర్నల్గా ఎంగేజ్ అవుతున్నాయి కాబట్టి నెగిటివ్ సైన్ రాస్తున్నాం. సో ఎన్పి బై ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టిఎస్ బై టిపి. అక్కడ నుంచి ఎన్పి కావాలి అంటే మైనస్ టిఎస్ బై టిపి ఇంటూ ఎన్ఎస్. టిఎస్ ఎంత ఇచ్చారంటే నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ సన్ గేర్ ఎంత ఇచ్చారంటే 50 ఇచ్చారు. నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ సన్ గేర్ 50 ఇచ్చారు. నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ ప్లానెట్ గేర్ ఎంత ఇచ్చారంటే 25 అని ఇచ్చారు. సో మైనస్ 50 బై 25 ఇంటూ ఎన్ఎస్. అంటే ఇక్కడ ఎన్పి అంటే మనకి ఎంత వచ్చిందంటే ఎన్పి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2NS వచ్చింది. నెక్స్ట్ ఈ ఔటర్ రింగ్ గేర్ ఉంది కదా, ఈ ప్లానెట్ గేరు గేరు రెండు కూడా ఎంగేజ్ అవుతున్నాయి. చూడండి ఇది ఔటర్ రింగ్, ప్లానెట్ గేర్ ఎక్కడ ఉంది. సో ఈ రెండు కూడా ఇంటర్నల్గా మెష్ అవుతున్నాయి. ఇంటర్నల్గా మెష్ అవుతున్నాయి అంటే రెండు గేర్స్ కూడా ఒకే డైరెక్షన్లో రొటేట్ అవుతాయి. సో దాని ఔటర్ క్యాపిటల్ ఆర్ కింద డినోట్ చేస్తున్నాను. సో ఔటర్ రింగ్ గేర్ యొక్క ఆర్పిఎం ఈజ్ ఎన్ఆర్. సో ఎన్ఆర్ డివైడ్ బై ప్లానెట్ గేర్ ఎంత తీసుకున్నాను అంటే ఎన్పి తీసుకున్నాను. ఎన్ఆర్ బై ఎన్పి ఈజ్ ఈక్వల్ టు టీపీ బై టీఆర్. ఇక్కడ నెగిటివ్ రాయలేదు ఎందుకంటే ఇవి ఇంటర్నల్గా ఎంగేజ్ అవుతున్నాయి. సో ఇక్కడ అంటే ఇంటర్నల్గా ఎంగేజ్ అవుతుంది అంటే ఇది క్లాక్ వైజ్ రొటేట్ అవుతుందంటే ఈ లోపల ఉన్న ప్లానెట్ గేర్ కూడా క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. సో ప్లానెట్ గేర్ ఎలాగైతే రొటేట్ అవుతుందో ఔటర్ రింగ్ గేర్ కూడా అలాగే రొటేట్ అవుతుంది కాబట్టి ఇంకా నెగిటివ్ ఇక్కడ ఏం నేను మెన్షన్ చేయలేదు. సో ఎన్ఆర్ బై ఎన్పి ఈజ్ ఈక్వల్ టు టీపీ బై టీఆర్. సో అక్కడ నుంచి ఎన్ఆర్ కావాలి అంటే టీపీ బై టీఆర్ ఇంటూ ఎన్పి. సో మనకి టీపీ ఎంత ఇచ్చారు? ప్లానెట్ గేర్ యొక్క టీత్ 25 అండ్ ఔటర్ రింగ్ గేర్ మీద ఎన్ని టీత్ ఇచ్చారంటే 100 టీత్ ఇచ్చారు. సో 20/100 25/100 ఇంటూ ఎన్పి అని ఇచ్చారు. అంటే అక్కడ నుంచి ఎన్పి అంటే ఎంత వచ్చింది? సారీ, ఈ 25 ఈ 100లో 4 టైమ్స్ కాబట్టి ఎన్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పి బై 4 అని వచ్చింది. సో ఫస్ట్ ఈ ఫార్ములాస్ కనుక్కున్న తర్వాత ఫస్ట్ టేబుల్ నోట్ చేయండి. యాక్షన్, నెక్స్ట్ క్యారియర్ ఆర్మ్, నెక్స్ట్ యాక్షన్ తర్వాత ఆర్మ్ రాస్తాము, నెక్స్ట్ సన్ గేరు, నెక్స్ట్ ప్లానెట్ గేరు అండ్ ఇంక రిమైనింగ్ ఏమన్నా ఉంటే ఆ గేర్స్ రాస్తాం. సో ఫస్ట్ క్యారియర్ ఆర్మ్ రాసాము, నెక్స్ట్ సన్ గేర్ రాసాము, నెక్స్ట్ ప్లానెట్ గేర్. ఇంకొకటి ఏముంది ఇక్కడ, అవుటర్ రింగ్ గేర్ ఒకటి ఎక్స్ట్రా ఉంది. సో అవుటర్ రింగ్ గేర్ రాసాము. సో ఫస్ట్ ఏంటి, ఆర్మ్ని ఫిక్స్ చేయాలి. నెక్స్ట్ సన్ గేర్కి +1 రెవల్యూషన్స్ అనేవి ఇవ్వాలి. సో మనం ఆర్మ్ని ఫిక్స్ చేసాము అంటే ఆర్మ్ అనేది రొటేట్ అవ్వట్లేదు. సో దానికి 0 రెవల్యూషన్స్ ఉంటాయి. అండ్ సన్ గేర్ని ఏం చేస్తాము, ఒకవేళ సన్ గేర్ని నేను +1 రెవల్యూషన్స్ రొటేట్ చేశాను. సో అక్కడ +1 రెవల్యూషన్స్ వచ్చాయి. మనకి ప్లానెట్ గేర్ యొక్క ఆర్పిఎం అంటే ఫార్ములా వచ్చింది, ఎన్పి ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ఎన్ఎస్ వచ్చింది.
సో ఎన్పి ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ఎన్ఎస్. ఎన్పి ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ఎన్ఎస్ అంటే -2 ఇంటూ ఎన్ఎస్ అంటే ఎంత ఇక్కడ 1, ఇది ఎన్ఎస్ కదా. సో -2 ఇంటూ 1 -2 వస్తుంది. అలాగే అవుటర్ రింగ్ గేర్ ఫార్ములా ఏమొచ్చింది ఎన్ఆర్కి NP/4 వచ్చింది. NP/4 ఎన్పి అంటే ఎంత ఇక్కడ -2. సో ఇది ఎన్పి కాబట్టి -2 డివైడెడ్ బై 4. అది ఫస్ట్ లైన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ మళ్ళీ ఆర్మ్ని ఫిక్స్ చేయాలి. సో అండ్ సన్ గేర్కి +X రెవల్యూషన్స్ ఇచ్చారు. ఇందాక ఫస్ట్ 1 రెవల్యూషన్ ఇచ్చారు, కానీ ఇక్కడ +X రెవల్యూషన్స్ అనేవి ఇచ్చారు. సో ఆర్మ్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి దానికి 0 RPM ఉంటుంది. అలాగే మీరు సన్ గేర్ని ఎన్ని రెవల్యూషన్స్ రొటేట్ చేస్తున్నారంటే +X. సో ఇక్కడ +X వస్తుంది. అండ్ ఎన్పి అంటే -2 ఇంటూ ఎన్ఎస్. ఇక్కడ ఎన్ఎస్ అంటే ఎంత +X. సో -2 ఇంటూ +X అంటే -2X వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఎన్ఆర్ అంటే ఫార్ములా ఏమొచ్చింది, ఎన్ఆర్ ఈజ్ ఈక్వల్ టు NP/4. ఎన్పి అంటే -2X డివైడెడ్ బై 4. ఇది ఎన్ఆర్కి వస్తుంది -2X/4. సో మొత్తం ఇక్కడతో ఈ లైన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, సో మొత్తం సిస్టమ్ లాక్ చేసాము కంప్లీట్గా. మొత్తం ప్రతిదీ కూడా Y రెవల్యూషన్స్ అనే మొత్తం ఎంటైర్ లాకర్ సిస్టమ్కి Y రెవల్యూషన్స్ ఇచ్చాం. సో దాని ప్రకారం ఈ 0కి Y కలపండి. సో 0 + Y అండ్ Y + X అండ్ -2X + Y అండ్ -2X/4 + Y. సో ఇది అల్టిమేట్గా మనకి ఈ లైన్ అనేది ఇంపార్టెంట్. సో అది Y + X Y - 2X Y - 2X/4 వచ్చింది. వరుసగా ఆర్మ్ యొక్క రెవల్యూషన్స్ అనే Y అండ్ సన్ గేర్ యొక్క రెవల్యూషన్స్ Y + X, ప్లానెట్ గేర్ యొక్క రెవల్యూషన్స్ Y - 2X అండ్ అవుటర్ రింగ్ గేర్ యొక్క రెవల్యూషన్స్ Y - 2X/4. సో ఇక్కడ ఇచ్చిన లైన్ ఏంటంటే అవుటర్ రింగ్ గేర్ ఇస్ ఫిక్స్డ్ అండ్ ద సన్ గేర్ రొటేట్స్ అట్ కౌంటర్ క్లాక్ వైజ్ అట్ 100 RPM ఇచ్చారు. సో ఆ కండిషన్ యూజ్ చేసి మనం కనుక్కుంటాం. సో మనం కనుక్కోమన్నది ఏంటంటే ఇక్కడ, సో ద రేషియో ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్ గేర్ టు ద యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ది క్యారియర్ ఆర్మ్ అంటే NP/NA కనుక్కోమన్నారు. రేషియో NP/NA కనుక్కోమన్నారు. సో NP/NA కనుక్కోమన్నారు. NP అంటే ఇక్కడ ఏముంది, సో ప్లానెట్ గేర్కి ఎంత RPM ఉంది టేబుల్లో Y - 2X. సో Y - 2X, సో Y - 2X డివైడెడ్ బై Y. సో Y - 2X/Y. సో ఇప్పుడు ఇది కనుక్కోవాలి, ఎంత రేషియో ఉందో కనుక్కోవాలి. సో దానికోసం మనకి ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే అవుటర్ రింగ్ గేర్ని ఫిక్స్ చేశారంట. అవుటర్ రింగ్ గేర్ అనేది ఫిక్స్ అయిపోయింది. సో అవుటర్ రింగ్ గేర్ ఫిక్స్ అయిపోయింది. అవుటర్ రింగ్ గేర్ ఫిక్స్ అయిపోయిందంటే అవుటర్ రింగ్ గేర్ యొక్క RPM అనేది 0 అయిపోతుంది. సో NR అనేది 0 అవుతుంది. సో ఇక్కడ అవుటర్ రింగ్ గేర్కి ఉన్న RPM ఏముంది ఇక్కడ టేబుల్లో Y - 2X/4. సో అంటే NR అంటే Y - 2X/4 కదా, దాన్ని ఈక్వల్ టు 0 చేస్తారు. సో Y - 2X/4 అనేది NR కాబట్టి దాన్ని ఈక్వల్ టు 0 చేసాం. అక్కడ నుంచి 4Y - 2X = 0 వస్తుంది. అక్కడ నుంచి 4Y = 2X వస్తుంది. సో Yకి Xకి ఉన్న రిలేషన్ వచ్చింది. సో 4Y = 2X. Y - 2X/Y. సో మనకి 2X అంటే ఏమొచ్చింది, 2X = 4Y అని వచ్చింది. సో ఇక్కడ 2X ఆల్రెడీ ఉంది కదా, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే 4Y రీప్లేస్ చేసాం. సో NP/NA = Y - 2X ప్లస్లో 4Y రీప్లేస్ చేస్తాం. సో Y - 4/5. సో -3Y/Y -3Y/Y వచ్చింది -3. కానీ ఇక్కడ ఈ మైనస్ అనేది ఓన్లీ ఏంటి, ఆపోజిట్ డైరెక్షనా కాదా లేదంటే అదే డైరెక్షనా అది మాత్రం రిప్రజెంట్ చేస్తుంది. సో మనకు కావాల్సింది ఏంటి, రేషియో ఎంత ఉంటుందని అడిగారు వాళ్ళు. సో NP/NA మ్యాగ్నిట్యూడ్స్ యొక్క రేషియో ఎంత ఉంటుంది, 3 ఉంటుంది. ఎందుకంటే ఈ నెగిటివ్ సైన్ అనేది ఓన్లీ డైరెక్షన్స్ ఎలా ఉన్నాయో అది మాత్రమే చెప్తుంది. సో మనకి నెగిటివ్ అనేది పని లేదు. సో ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్ యొక్క రేషియో కావాలి. సో 3 ఆన్సర్. ఇది యాక్చువల్గా మనకి బ్లాంక్స్లో ఇచ్చారు.
ఓకే. గేట్ 2008లో ఇచ్చారు క్వశ్చన్. 2 మార్క్స్ క్వశ్చన్ ఇది. సారీ 2018లో. సో ఇది మనకి క్వశ్చన్ ఏంటంటే ఎన్ ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్ ఈజ్ షోన్ ఇన్ ఫిగర్ బిలో. So an epicyclic gear train is shown in figure below. So the number of teeth on gears. So ఏ గేర్ మీద ఉన్న టీత్ ఇచ్చారు 20 అండ్ బి గేర్ మీద ఉన్న టీత్ ఇచ్చారు 30 అండ్ డి గేర్ మీద ఉన్న టీత్, సో దీని మీద ఉన్న టీత్ ఇచ్చారు 20 అండ్ గేర్ సి హ్యాస్ 80 టీత్ ఆన్ ఇన్నర్ సైడ్ అండ్ 100 టీత్ ఆన్ ద అవుటర్ సర్ఫేస్. సో మనకి యాక్చువల్గా ఇక్కడ గేర్ సి అనేది చూడడానికి ఇలా ఉంది. సో ఎలా అంటే సో ఇంటర్నల్ టీత్ ఉన్నాయి, అలాగే ఎక్స్టర్నల్ గా సమ్ టీత్ ఉన్నాయి. సో గేర్ సికి ఇంటర్నల్ గా సమ్ టీత్ అనేవి ఉన్నాయి, అలాగే ఎక్స్టర్నల్ గా కూడా టీత్ ఉన్నాయి. సో ఇంటర్నల్ గా ఉన్న అంటే ఇప్పుడు ఈ సి గేర్ అనేది ఇంటర్నల్ గా బితో ఎంగేజ్ అవుతుంది, ఎక్స్టర్నల్ గా దేంతో అవుతుంది, డి అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ రెండు కూడా సి అండ్ డి రెండు మెష్ అయ్యి, ఇక్కడ చూడండి ఇక్కడ సి అండ్ బి రెండు మెష్ అవుతుంది. సో ఫస్ట్ ఇంటర్నల్ గా సి గేర్ అనేది బి గేర్ తో మెష్ అవుతుంది అండ్ ఎక్స్టర్నల్ గా ఈ సి గేర్ అనేది డి గేర్ తో మెష్ అవుతుంది. సో రెండు ఈ సి గేర్ కి డిస్క్ కి ఏం చేశారంటే ఇంటర్నల్ గా టీత్ కట్ చేశారు, అలాగే ఎక్స్టర్నల్ గా కూడా టీత్ కట్ చేశారు. సో ఇంటర్నల్ గా ఎన్ని టీత్ ఉన్నాయంటే 80 టీత్ ఉన్నాయి అండ్ ఎక్స్టర్నల్ గా ఈ సి గేర్ కి ఎన్ని టీత్ ఉన్నాయంటే టీత్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ లో ఇచ్చిన కండిషన్ ఏంటంటే if the carrier arm AB is fixed and the sun gear A rotates at 300 rpm in the clockwise direction. సో ఈ రెండు కండిషన్స్ యూజ్ చేసి మనం ప్రాబ్లం చేయాలి. వీళ్ళ క్వశ్చన్ ఏమడిగారంటే ఎండి కనుక్కోమంటుంది, నెంబర్ ఆఫ్ రెవల్యూషన్ మేడ్ బై డి ఎంత ఉంటుందో కనుక్కోమంటున్నారు. సో ఫస్ట్ మనం టేబుల్ రాద్దాము. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పాను. సో ఫస్ట్ యాక్షన్ అనేది ఉంటుంది, నెక్స్ట్ ఆర్మ్ రాయాలి, నెక్స్ట్ సన్ గేర్ రాయాలి, ప్లానెట్ గేర్ రాయాలి, రిమైనింగ్ గేర్స్ ఏమైనా ఉంటే అవి రాస్తాం. ఓకే ఇక్కడ దీనికి యాక్చువల్గా ఇది మామూలుగా టేబుల్ యూస్ చేయకుండానే చేసేయచ్చు. అంటే ఇక్కడ ఆర్మ్ ఏబి అని ఫిక్స్ చేస్తారని ఇచ్చారు కదా. సో మీరు ఒకవేళ టేబుల్ రాసిన ఏమవుతుందంటే లాస్ట్లో వై యాడ్ చేస్తాం కదా, వై యాడ్ చేస్తే వై ఎంత ఉంటుంది, ఇండైరెక్ట్గా 0 ఉంటుంది. సో నో నీడ్ టు డ్రా ది టేబుల్. ఎందుకు టేబుల్ అవసరం లేదంటే ఇక్కడ ఆర్మ్ ఏబిని ఫిక్స్ చేశారని ఇచ్చారు. సో మీరు కంప్లీట్గా ఒకవేళ టేబుల్ డ్రా ఐ మీన్ నోట్ చేశారు, టేబుల్ నోట్ చేసి లాస్ట్లో ఏం చేస్తారు, యాడ్ వై అంటారు. సో ఇక్కడ వై వస్తుంది, నెక్స్ట్ వై ప్లస్ ఎక్స్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి కదా. కానీ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఏంటంటే ఆర్మ్ ఏబిని ఫిక్స్ చేశారు, ఈ ఆర్మ్ని ఫిక్స్ చేశారు. ఆర్మ్ ఫిక్స్ చేశారంటే ఇక్కడ వై ఎంత అవుతుంది, 0 అవుతుంది, అంటే ఇక్కడ కూడా 0 యాడ్ అయిపోతుంది. సో అందుకే ఏం చేస్తున్నాం అంటే మనం టేబుల్ ఇక్కడ నోట్ చేయకుండా చేసేయచ్చు. సో ఫస్ట్ ఆర్మ్ ఏబి అని ఫిక్స్ చేశారు, సో వై ఈజ్ ఈక్వల్ టు 0. సో నో నీడ్ టు డ్రా ది టేబుల్. టేబుల్ నోట్ చేసిన పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో ఈజీగా ఉంటే మీరు టేబుల్లే యూస్ చేసుకోవచ్చు. సో టేబుల్ ఒకవేళ యూస్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేస్తాము, యాక్షన్ రాస్తాము, నెక్స్ట్ ఆర్మ్ రాస్తాము. ఇక్కడ ఆర్మ్ అంటే ఏంటి, ఏబి అనేది ఆర్మ్, సో ఆర్మ్ ఏబి. నెక్స్ట్ ఆర్మ్ తర్వాత సన్ గేర్, సన్ గేర్ అంటే ఇక్కడ ఏది క్యాపిటల్ ఏ, ఈ నెక్స్ట్ ఈ సన్ గేర్ దేంతో ఎంగేజ్ అవుతుంది, ప్లానెట్ గేర్ బి తోటి, ఇది ప్లానెట్ గేర్. సో ఏ తర్వాత బి వస్తుంది, నెక్స్ట్ బి తర్వాత సి వస్తుంది, సి తర్వాత డి, ఎందుకంటే బి అనేది సితో ఎంగేజ్ అవుతుంది, మళ్ళీ సి అనేది డితో ఎంగేజ్ అవుతుంది. సో అలాగే మనం టేబుల్ అనేది నోట్ చేస్తాం.
ఓకే. యాక్షన్, ఆర్మ్, ఏ గేర్, బి గేర్, సి గేర్ అండ్ డి గేర్ అలా టేబుల్ అయితే డ్రా చేస్తాను. సో టేబుల్ డ్రా చేయకుండా మామూలుగా జస్ట్ ఏం చేస్తున్నానంటే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆర్మ్ కనుక్కుంటారు, ఆర్మ్ తర్వాత ఏంటి ఏ కనుక్కుంటారు. సో ఏ కనుక్కున్న తర్వాత బి కనుక్కుంటారు, బి తర్వాత సి. ఎందుకంటే చూడండి ఫస్ట్ ఏ, ఇక్కడ గేర్ ఏకి ఇన్పుట్ ఇచ్చారు కదా, అంటే ఏ నుంచి బి తెలుస్తుంది, బి యొక్క ఆర్పిఎం. సో బి నుంచి సి యొక్క ఆర్పిఎం తెలుస్తుంది. ఒకవేళ సి ఆర్పిఎం తెలిసిందంటే డి యొక్క ఆర్పిఎం తెలుస్తుంది. సో ఎందుకంటే ఇవన్నీ కూడా రెండు గేర్స్ కింద సింపుల్గా తీసుకోండి. సో ఫస్ట్ చూడండి, ఏ గేర్ అనేది బి గేర్తో మెష్ అవుతుంది. ఏ అండ్ బి గేర్స్ ఆర్ ఇన్ మెష్. ఇవి ఎలా మెష్ అవుతున్నాయి, ఎక్స్టర్నల్గా మెష్ అవుతుంది, ఎందుకంటే బయటనే టచ్ అయినాయి ఇవి. సో బి గేర్ అండ్ ఏ గేర్ ఎక్స్టర్నల్గా బయటని టచ్ అయినాయి. అంటే అక్కడ నుంచి మనకి ఎన్బి బై ఎన్ఏ అంటే ఏం రాస్తాం, మైనస్ టీఏ బై టీబీ. ఇక్కడ మైనస్ ఎందుకంటే ఎక్స్టర్నల్ మెషింగ్ కాబట్టి మైనస్. రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ అవుతాయి. సో ఎన్బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీఏ బై టీబీ ఇంటూ 300 ఆర్పిఎం ఇచ్చారు, ఎన్ఏ 300, టీఏ ఎంత ఇచ్చారు, సన్ గేర్కి ఏమో 20 ఇచ్చారు, సారీ ఏ గేర్కి 20 ఇచ్చారు, బి గేర్కి 30 ఇచ్చారు. అక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే సో మైనస్ 200 వచ్చింది. సో ఎన్బి అనేది మైనస్ 200 వచ్చింది. సో మనకి ఎన్బి వాల్యూ వచ్చిందంటే ఎన్సి వాల్యూ వస్తుంది, ఎందుకంటే ఈ బి అండ్ సి, సో బి అండ్ సి రెండు కూడా ఇంటర్నల్ స్పర్ గేర్స్. సో బి అండ్ సి గేర్ రెండు కూడా ఇంటర్నల్గా మెష్ అవుతున్నాయి ఇక్కడ. సో ఇంటర్నల్గా మెష్ అవుతున్నాయి అంటే రెండు కూడా ఒకే డైరెక్షన్లో రొటేట్ అవుతాయి. సో అక్కడ నుంచి ఎన్సి బై ఎన్బి ఈజ్ ఈక్వల్ టు టీబీ బై టీసీ అనే రిలేషన్ రాయొచ్చు. అక్కడ నుంచి ఎన్సి అంటే టీబీ బై టీసీ ఇంటూ ఎన్బి. సో ఎన్బి అంటే ఎంత వచ్చింది, మైనస్ 200. సో 30/80 ఇంటూ మైనస్ 200. సో అది ఎన్సి. సో ఇక్కడ ఎన్సి సమ్ ఇంత ఆర్పిఎం వచ్చింది. ఇప్పుడు ఎన్డి అనేది కనుక్కోవచ్చు కదా, ఎందుకంటే ఈ సి అండ్ డి రెండు కూడా ఇక్కడ ఎంగేజ్ అవుతుంది. దాని ప్రకారం ఎక్స్టర్నల్ ఎంగేజ్మెంట్ ఇది. సో ఎన్డి బై ఎన్సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ టీసీ బై టీడి. ఈ మైనస్ ఎందుకంటే ఈ సి అండ్ డి ఎక్స్టర్నల్గా టచ్ అవుతున్నాయి, ఎక్స్టర్నల్ ఎంగేజ్మెంట్, ఎక్స్టర్నల్ మెషింగ్. సో ఎన్సి బై ఎన్డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీసీ బై టీడి. అక్కడ నుంచి మనం సో ఇక్కడ నుంచి మనం ఎన్డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీసీ బై టీడీ ఇంటూ ఎన్సి రాయచ్చు. సో టీసీ మా 20 అంటే మనకి ఇచ్చిన ఎన్సి వాల్యూ ఎంత అంటే -30/80 ఇంటూ -200. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇంకా అల్టిమేట్గా మనం ఎన్డి వాల్యూ కాలిక్యులేట్ చేస్తే మనకి 375 ఆర్పిఎం అనేది వచ్చింది, ప్లస్ వచ్చింది. ఆప్షన్ సి. సో ఐ మీన్ గేర్ ట్రైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మన గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఈ పీడిఎఫ్లో ఇంకొక 17 క్వశ్చన్స్ ఇచ్చాను, అవి మీరు ప్రాక్టీస్ చేయండి. కొన్ని థియరీ ఈజీగా అర్థమవుతాయి. ఈ గేర్ ట్రైన్స్ కాన్సెప్ట్ కొంచెం క్లారిటీగా నేర్చుకోండి. జస్ట్ ఒక టేబుల్ అది డ్రా చేయడం, అదే టేబుల్ ఎలా రాస్తామో తెలిస్తే అయిపోతుంది మొత్తం. రీసెంట్గా గేట్ 2021లో కూడా ఒక క్వశ్చన్ ఇచ్చారు, చూడండి. గేట్ 2021లో ఇచ్చిన క్వశ్చన్. ఓకే, ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి అందరూ. సో ఇక్కడితో గేట్ ట్రైన్స్ కంప్లీట్ అయింది. క్యామ్స్ నేను ఆల్రెడీ మీకు నోట్స్ పెట్టాను, అండ్ కొన్ని ఏవైతే అవసరమో వాటి వరకు నేను వీడియోస్ అప్లోడ్. నెక్స్ట్ మీకు మండే నుంచి డామ్ స్టార్ట్ అయిపోతుంది. ఒకసారి వెలాసిటీ అనాలిసిస్, యాక్సిలరేషన్ అనాలిసిస్ అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. అటెండెన్స్ సబ్మిట్ చేసి లీవ్ అవ్వండి.